నుంచి దేవుడు యేసయ్యా. అందరూ బాగా చేయగలమా? అందరూ బాగా చప్పట్లు చేయి పెట్టి దేవుని నామమున కూర్చున్నా.
హల్లెలూయా. ఇది ఫ్రంట్ సౌండ్ కలేదే. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పాస్టర్ గారు చెప్పారు, అయ్యా మేము ఎప్పుడు 9 గంట ఇప్పిస్తాము మీటింగ్ అన్నారు. ఓకే, నేను చెప్పినాను ఫస్ట్ టైం మీ సంఘంలో లేదు కానీ చెప్తున్నాను. ఆమెన్ చెప్పండి. అయితే ఈ మీటింగ్ నుంచి మీరు పోయేటప్పుడు పరిశుద్ధ ఆత్మ దేవుడిని స్వస్థత విడుదల మీరు తిరిగి వెళ్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక 15-25 నిమిషాలు ఇచ్చిన తర్వాత మిమ్మల్ని డెలివరెన్స్ అనేది అభిషేకంలో తీసుకుంటాం. ఈ మీటింగ్ లో ఉన్న కిడ్నీ ఫెయిలర్ లేకపోతే కిడ్నీలో రాయిలు లేకపోతే క్యాన్సర్ పెయిన్ అట్లా ఎవరైనా ఉన్నారా? ఏమి ఉన్నాయి? ఎట్లయితే నాకు కిడ్నీలో ఆ దిక్కున నొప్పి ఉన్నదా? ఓకే తల్లి, ఇప్పుడు ఆ దిక్కున చిన్నది ఉన్నది కదా, ఒకవేళ ప్రెస్ చేస్తే నొప్పి ఉంటుందా? నొప్పి ఉండదు. అది ఉంటేదా డైరెక్ట్గా ప్రారంభించాను. ఇంకా ఎవరైనా ఉన్నారు? చేస్తాను. ఇంకా ఎవరైనా ఉన్నారు? ఏంటన్నా నొప్పి ఉందా? ఇప్పుడు హాస్పిటల్ హాస్పిటల్ ఇది అంతే సౌండ్ ఏది ఇక్కడ నెక్కుంది ఏమన్నా ఇప్పుడు ఆడ నెక్కుందా? ఈ సైడ్ మనకి బాగా స్థలం బయట బాగా స్థలం నాకు బాగా చూపి అట్లా తిరిగినా. ఎన్ని రోజులు ఉంటాయి? 3-4 సంవత్సరాలు కిడ్నీలో రాయి ఉన్నదా? ఉన్నది. ఆడ నెక్కి ఉంటారు కదా. ఓకే, 3-4 సంవత్సరంగా కిడ్నీలో రాయిలో ఆ నెక్కి ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యాలు శుద్ధమా? శుద్ధమా? కానీ ఇప్పుడు నీ దగ్గర నిప్పు ఉందా చూడు. సెకండ్ ఉన్నారు. అందరు చూడండి. ఉందమ్మా? దమ్మున్నారు. ఈ దగ్గర కట్ చేసి నింపుతారు. సెకండ్ ఎంత మంచి యేసయ్యా, ఎంత మంచి యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరవా. ఎంత మంచి యేసయ్యా, నా చింతలన్నీ ఎంత మంచి. హల్లెలూయా.
సహోదరి ఎక్కడున్నారు? ఇప్పుడు పోయినా పాప నీకు ఉందా? నా కోసం చెప్తున్నారా, లేకపోతే ఏసునైనా నామం అయిపోయి చెప్తున్నారా? రేపు నువ్వు టెస్ట్ చూడు, దాంట్లో ఏముంది. ఆ బిడ్డకి నేను చెయ్యి పెట్టి ప్రార్థన చేస్తానా? ఏం పెట్టి చేస్తాను? వినపల్ల మైండ్ పెట్టి పెడితే పోతాదా? అలా కాన్స్టెంట్గా మైండ్కి పెట్టి పెడితే పోతుందా? ఎట్లా దేవుడు స్వస్థపరిచాడు? ఎట్లా? యేసునైన బట్టల్లో అభిషేకం ఉన్నది, ఆయన మాటల్లో, ఆయన సూపులో ఈ అభిషేకం ఎన్ని మందికి కావాలా? లాస్ట్ నేను ప్రార్థన చేస్తాను. తండ్రి, అగ్ని అభిషేకం నాకు పొందుకోండి. ఇంకా ఎవరైనా ఉన్నారా? తల్లికి పిలుచుంటాను, అయితే కిడ్నీ ఫెయిల్. అమ్మా అట్లయితే నాకు బాగా మాట్లాడు. సరే పిలుస్తారు. ఇంకా ఎవరికన్నా ఉన్నదా? ఇంకా ఎవరికన్నా క్యాన్సర్ గడ్డ, క్యాన్సర్ నొప్పితో తల్లి నీకు చేస్తాను. ఫస్ట్ ఎవిడెన్స్ పోదాం. చెయ్యి కాలి ఇరిగి ఎవరైనా ఉన్నారా? కాలి ఇరిగి, చెయ్యి ఇరిగి నొప్పితో ఎవరైనా ఉన్నారా? చేతులు కాలి ఇరిగి నొప్పితో బయటకున్నారా? ఆ కుర్చీ నుంచి ఎత్తుకుని రావాల్సా? కుర్చీ నుంచి తీసుకుని రావాలా? లేదు, కుర్చీతో ఎత్తుకొని రాలేదా? రానున్నా కుర్చీతో ఏసునైనా ఒక గ్రామం ఉంటే పై నుంచి తినేసాడు. ఎవరైనా కుర్చీతో ఆ వ్యక్తిని తీసుకుని రండి త్వరగా. ఇంకా ఎవరైనా ఉన్నారా? వాళ్ళు వచ్చేవరకు. ఎంత మంచి దేవుడు యేసయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా, అందరూ చేతండి. ఎంత మంచి దేవుడు యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా, ఎంత మంచి వచ్చేసి నా చింతలన్నీ వచ్చేసి ఎంత మంచి దేవుడు యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా, హల్లెలూయా, హల్లెలూయా. కూర్చోండి, చేస్తాను. ప్రియమైన చదవా, ఇప్పుడు ఎట్లా వచ్చారు? కూర్చోండి బిడ్డ. అది ఇక్కడ నొప్పి ఉందా?
బైబిల్లో యేసయ్య రాసిన గ్రంథం 43. యేసయ్య రాసిన గ్రంథం 43 18 వచనము మనం చదువుతాం. బాగా కొంచెం శబ్దంగా చెప్పండి. జ్ఞాపకం చేసుకుని ఇదో నేను నూతన కార్యము నేను చేస్తాను చెప్పి ఇప్పుడే అది నేను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన యేసు క్రీస్తు ఆయన చెప్తున్నాడు, ఇదో నూతన కార్యము నేను చేస్తాను. హల్లెలూయా. మీరు బాధపడకండి ప్రియమైన జనమా. దేని గురించి మీరు బాధపడి ఒకవేళ మీరు ఈ మీటింగ్ మీరు ఒకవేళ వచ్చుంటే రోగం ఉన్నసు, మంత్రకట్టులు ఉన్నసు, శాంతిపడు ఉన్నసు, ఫ్యామిలీలో సమాధానం సంతోషం లేకుండా ఉన్నసు, ఏ కార్యం ఉన్నా కూడా సరే దేవుడు నూతన కార్యం చేస్తాడు. ఆ విజయం చేశాడు. తల్లి ఎందుకు ఏడుస్తావు? ఏది ఇక్కడ నొప్పి? ఎమ్మికి ఇరిగిందా? నొప్పితో ఉన్నావా? ఇప్పుడు నొప్పి ఉందా? ఇప్పుడు నొప్పి ఉందా? ఏ దగ్గర నొప్పి ఉంది తల్లి? ఈడ ఈడ ఉందా? ఏ దగ్గర నొప్పి ఉంది? ఏ దగ్గర నొప్పి ఉంది? ఇప్పుడు ఎక్కువ యాది నొప్పి ఉన్నది. ఇది ఇరిగిందా? ఇది నొప్పి ఉందా? ఎన్ని సంవత్సరాలు? ఓకే. ఎంత మంచి దేవుడు యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా. ఇప్పుడు ఈ సైడ్ ఫస్ట్ ప్రార్థన చేస్తాం. ఓకేనా? ఒక మిషన్ పెడతాను. ఇప్పుడు ఆ నెక్ ఉంది కదా, చెప్పురా. ఇప్పుడు ఏ ప్రార్థన చేస్తాను? ఇప్పుడు నెక్ ఉందా? ఎప్పుడు తడుపుని ఇప్పుడు లోపల స్థలం దుష్కరణ వచ్చాయి. అంతలే ఎంత మంచి దేవుడు యేసయ్యా, అడ్డు పెట్టండి. దేవుడు యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా, నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు, నా చింతలన్నీ తీరేనయ్యా, నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా, నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, దూర భక్తి నేను దూరంగా పోగా, దూర భక్తి నేను దూరంగా పోగా. ఈ ప్రేమతో కన్ను
నన్ను హత్తుకున్నావయ్యా, నీ ప్రేమతో నన్ను సిలించి నన్ను హత్తుకున్నావయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మీటింగ్ లో ఏమి బాధ, ఏమి దుఃఖం, ఏమి రోగంతో మీరు వచ్చినట్టే బాధ కార్యం మీరు గుర్తు చేసుకోవద్దండి. ప్రభువైన యేసు క్రీస్తు ఈ మీటింగ్ ద్వారా నూతన కార్యం మీకే చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ యోహాను రాసిన సువార్త, యోహాను సువార్త 5 అధికారం 1 నుంచి మనం చదివితే, అటు తర్వాత ఒక పండుగ ఒకడు వచ్చినప్పుడు యేసు యెరూషలేమునకు వెళ్ళినప్పుడు యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. చెప్పండి. దానికి 5 మంటపములు కలవు. ఉన్నప్పుడు ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవరు దిగునో, మొదట ఆ నీళ్ళలో ఎవరు దిగుతారో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును గాక ఆ మంటపములో రోగులు, గుడ్డివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండేది. గుంపుడిగా ఎట్లా ఆ మండపంలో ఉన్నారో, ఈ రోజు ఎన్ని మంది మీరు మీటింగ్ లో ఇట్లా కట్టపడి ఒకవేళ వచ్చి ఉన్నారు. ఒక్కొక్క హృదయం ఒకవేళ కట్టపడి మీరు వచ్చిన దాంట్లో 5వ వచనం చదవదండి. అక్కడ 38 ఏళ్ల నుండి 38 ఏండ్ల నుండి వ్యాధిగల యొక్క మనుష్యుడుండెను. ఒక మనిషి ఉన్నప్పుడు యేసు వాడు పడి ఉండుట చూసి అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని అన్నాడు. స్వస్థపడుతూ కోరుచున్నావా? ఎట్లా ఆ 38 సంవత్సరాల వ్యక్తిని ప్రభువైన యేసు క్రీస్తు అడిగారు. ఈరోజు మనము చూసి అడుగుతున్నారు, మీరు స్వస్థగా పరగ మీరు ఆశపడుతున్నారు. ఒకవేళ ఆత్మరీతిలో ప్రార్థన చేయకుండా, బైబిల్ చదవకుండా, సేవ చేయకుండా ఒకవేళ మీరు కట్టపడి ఉన్నసు, రోగములో ఒకవేళ కట్టపడి ఉన్నసు, దురాత్మలో ఒకవేళ కట్టపడి ఉన్నసు, మంత్ర కట్టులో ఒకవేళ కట్టపడి ఉన్నసు, ఒకవేళ పాప కట్టులను కట్టపడి ఉన్నసు, ఏ కార్యములో తండ్రి నేను కట్టపడి ఉన్నానయ్యా, ఫ్యామిలీలో సమాధానం లేకుండా, సంతోషం లేకుండా, అప్పులు ఏ కార్యమున్నా కూడా సరే, ఈరోజు యేసుని నేను చూసి అడుగుతున్నాడు, నువ్వు స్వస్థ పడగొడుతూ నువ్వు ఆశిస్తున్నావా? నీకు కావాలా? ఎన్ని మందికి కావాలా? ఆ మండపంలో ఎవరు ఫస్ట్ పోతారో, ఏ రోగమున్నా సరే యేసునైనా స్వస్థపరిచారు. ఎవరు ఆ ఫస్ట్ ఆ నీళ్ళలో మునుగుతారో, ఏ వ్యక్తి ఫస్ట్ వెళతారో, ఎట్లా రోగమున్నా కూడా ప్రభువైన యేసు క్రీస్తు స్వస్థపరుచుతాడు. ఈరోజు ఎన్ని మంది మీరు ముందుకుంటారు? ఫస్ట్ నాకు కావాలని ఆశపడుతున్నారు. ఉంటారా? తండ్రి నాకు నా ఫస్ట్ స్వస్థపరచాను, నన్ను విడుదల చేయాలా, నన్ను అభిషేకం చేయాలి. ఆ తల్లికి చేసి ఉంటాను, ఆమె సరిగా వినపడలా. నేను చెప్పేది ఆమె ఏం చెప్తుందో అయితే ఆ తల్లి జీవించిపోయేటప్పుడు దేవుడు స్వస్థపరిచిగా తీసుకుంటాడు. ఆ కిడ్నీ తల్లి నిప్పుందా? అప్పుడు అడుగుతాను, ఎవరన్నా ఒక వ్యక్తి మీరు ఉంటారు, ఆ వ్యక్తి కోసమే అడుగుతున్నాను. ఈ సేవ
మీరు ఫస్ట్ టైం చూస్తున్నారు, మీకు ఇది ఒక ఆశ్చర్యంగా ఉంటుంది. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు 38 సంవత్సరంగా ఉన్న వ్యక్తిని యేసు చూసి, నువ్వు స్వస్థమని ఆశపడుతున్న అడిగేటప్పుడు, అవును, నేను ఆ నీళ్ళలో పోయి నీ ఫస్ట్ ఇప్పుడు అనుకుంటున్నాను, అయితే నా ముందర ఎవరన్నా పోయి నీళ్ళలో మునిగేటప్పుడు వారి స్వస్థంగా వస్తుంది, అయితే నాకు దొరకరా అన్నప్పుడు యేసు ఆ వ్యక్తిని చూసి, వీడు ఎన్ని కాలంలో రోగంతో కష్టపడతానని చెప్పి అనుకొని వారి బాధను చూసి, ఆ వ్యక్తి దుఃఖం చూసి దేవుడు స్వస్థపరిచాడు. నీకు ఆడపిల్లి నొప్పి చెప్పావు, ఆడ చేయి పెట్టినావు, ఇంకా ఎవరు చేస్తాను తల్లి, ఇంకా ఎవరికైనా కాలు, చెయ్యిలు, తల నొప్పితో ఎవరు ఉన్నారా? ఏడున్నారమ్మా? ఎదిగినా బ్రదర్ యాడున్నది? ఈడ చేయి పెట్టినాము పబ్లిక్. ఏదిగా నెక్కుంది ఇట్లా రండి. బాబు చెప్పింది ఎదికినా ఈడనా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. ఇప్పుడు నెప్పుంది చూడండి. ఉందా? ఎంత మంచి యేసయ్యా, ఎంత మంచి యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. మంచి దేవుడు యేసయ్యా. లేదు ఎన్నో సంవత్సరాలు, ఎన్ని రోజులు 3 సంవత్సరాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పాపం తల్లిరా, ఏ దిక్కున నెక్కు తల్లి? ఈడ నెక్కుందా? థైరాయిడ్ గడ్డ. ఇప్పుడు ఆ నెక్కు ఉందా? నెక్కు ఉంటే చెప్పు, నెక్కు ఉందా? లేకపోతే ఆ థైరాయిడ్ ఏదన్నా నోట్లో ఒకమారిగా భారం ఉంటుందా? నీకు తాగితే కష్టం ఉంటుందా? తర్వాత ఇప్పుడు నెక్కు ఉందా? ఉన్నారా? లేకపోతే థైరాయిడ్ లో ఏదైనా ఒక నోట్ తెరిస్తే ఒకవేళ భారం మీద ఉన్నదా? భారం ఉందా? ఇప్పుడు భారం ఉందా? ఎట్లా అట్లుంటే భారం ఉంటుందా? మింగేటప్పుడు భారం ఉంటుంది. ఎంత థైరాయిడ్ పోతుందా? పోతుందా?
పోతారా? 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 సూపర్. అది పోతుందంట. ఇప్పుడు భారం ఉందో చూడు. గమ్మున ఉన్నది. భారం ఉందా? జీసస్ ప్రెస్ చేస్తాను. ఒక లేకుందా చూద్దాం. లేకుందా? జీసస్ ఇప్పుడుందా? జీసస్ ఇప్పుడుందా? 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 ఎంత మంచి యేసయ్యా, ఎంత మంచి యేసయ్యా, నా చింతలన్నీ తీర్చేయగా, ఎంత మంచి దేవుడు యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా. సౌండ్ 38 సంవత్సరంగా ఒక వ్యక్తి కష్టపడినప్పుడు యేసుని చూసి, నీకు స్వస్థమవలను నువ్వు ఆశపడుతున్నావా? అవును తండ్రి, అవును. ఈరోజు వచ్చిన ఒక్కొక్కరికి ప్రభువైన యేసు క్రీస్తు నూతన కార్యం చేస్తాడు. మీటింగ్ అయిన తర్వాత, అయ్యా నాకు బస్సు లేదు, నేను ఇంటికి వెళ్ళాలా, నాకు ఫస్ట్ చేయి చెప్పద్దు. దేవుడు ఎంత మీరు ఓర్పుతో ఉంటారో నేను ప్రార్థన చేస్తాను, లేకపోతే పెట్టేసి పంపిస్తాను. ఏమి మీకు నొప్పి, ఏ రోగం ఏమున్నవాడు సరే, అది అప్పుల బాధ ఉన్నాడు సరే, ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన స్వస్థపరుస్తాడు. చెన్నైలో ఒక వ్యక్తి చనిపోయారు. ఒక లేడీ, చిన్న అమ్మాయి, డాక్టర్ బెడ్ నుంచి కింద పెట్టేశాడు, తీసుకొని పోమని. అప్పుడు సరిగా ఒక 7:30కి నాకు ఫోన్ వస్తున్నది, అయ్యా ఒక వ్యక్తి డెత్ కండిషన్, నేను వీడియో చూపిస్తాను, నా యూట్యూబ్లో చూడండి, డెత్ కండిషన్. ఎవరో ఒక ఫోన్ చేసి, చిన్న అమ్మాయి కాపాడండి, డెత్ కండిషన్, డాక్టర్ తీసుకుని పోమని చెప్పారు. అప్పుడు వేసినాను, అయిన తండ్రి నేను పోయినా వద్దా, త్వరగా నువ్వు అయితే నువ్వు పోయిన తర్వాత నేను చెప్పిన టైంలో నువ్వు పరిగెత్తాలా, ఆడ ఉండకూడదు. సరే నేరుగా పోయినాను. ఆ బిడ్డని కింద పండ పెట్టారు. డాక్టర్ కింద ఉంటే డాక్టర్ వాళ్ళ రూమ్ లోకి వెళ్ళారు. ఫస్ట్ ప్రయాణం చేసినాము, నోరు తెలిసిపోయింది. ప్రార్థన చేసినాను, కళ్ళు తెలిసింది, కాలు యాక్షన్ చేసింది. తర్వాత దేవుడు లేపి నిలబెట్టాడు. వెంటనే శబ్దం వస్తుంది, త్వరగా పరిగెత్తు, ఏ ఉండకూడదు. నాతో 5 మంది పైనుంచి స్టెప్స్ జరగక దిగి నా కార్ తీసుకుపోతున్నా, డాక్టర్లు వస్తున్నారు, అందరు అరుస్తున్నారు,
ఆడు చూడు వేసినాడు. ఆ పాప చేసింది. అప్పుడు డాక్టర్ అడుగుతున్నారు, ఎవరో ఒక వ్యక్తి వచ్చారు, ఏదో ప్రార్థన చేశారు, వెళ్ళిపోయారు. ఎవరు అంటే నేను చనిపోయింది. నోరు చూడండి. నోరు చూసారా? ఏం లేదు, అయిపోయింది. నెక్స్ట్ వేసి నడిచింది. ఈ రోజు దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు, నిన్ను విడుదల చేస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు నీకు నూతన కార్యము నేను చేస్తాను. బలహీనత గురించి భయపడతండి, రోగము గురించి భయపడతండి, మంత్రకట్టు గురించి భయపడతండి. ఒకవేళ అప్పు ఉన్నస్సు, ఏ కార్యం ఉన్నస్సు, పెళ్లి జరగల, బిడ్డ లేదు, తల్లి లేకుందా, తల్లి లేకుందా, అట్లంటే కాదు, అట్లంటే చేస్తాను. అయినైపోయింది. అలా చదువు యేసయ్య రాసిన గ్రంథం 43:18. ఏ ఒక్క వచ్చిందో నాకు వచ్చాడు. జ్ఞాపకం చేసుకున్నది, తలంచుకున్నది, ఇదో నేను ఒక నూతన క్రియ చేయిస్తున్నాను. హల్లెలూయా. కొత్త కార్యం, నూతన కార్యము మీకు చేస్తాను. ఎన్ని మందికి ఈ అభిషేకం కావాలా? చేస్తాను. మీ కచేరీ పెట్టి ప్రార్థన చేస్తాను. ఎట్లా స్వస్థత జరుగుతుంది చూడండి. మీ కచ్చిపు, నువ్వు పెట్టుకున్న పెన్, ఈ అభిషేకం పొందుకున్న దానికి 8 సంవత్సరాలు కష్టపడినా కోరకలేదు. నాకు ప్రపంచమంతా నాకు నా భార్యకు మంత్రం చేస్తున్నారు, మాకు చనిపోవాలని చెప్పి. ఒక పెద్ద కోటీశ్వరుడు చెన్నై, తమిళనాడు, కేరళ, కర్ణాటక, అందరు, ఇండియా ఫుల్గా, సింగపూర్, మలేషియా, చైనా, జపాన్. మా వైఫ్ 8 సంవత్సరాలు నేను కష్టపడతాను, మెంటల్ అయిపోతాడు, ప్రాణం ఉండదు. కష్టపడతా నైట్ అంతా 3 అవర్లు 5 అవర్లు ప్రాణం చేసిన తర్వాత ప్రాణమే వస్తుంది. ఒకరోజు 3 సార్లు అమలు జరుగుతుంది. అయితే టైం చూసుకో. అదే 5 అవర్లు కష్టపడతా ప్రాణం తీసుకుని. అయితే దేవుడు చెప్తాడు, నేను నేర్పిస్తాను, నీకు టెస్ట్ జరుగుతుంది, నేర్పిస్తాను. ఒకసారి మెంటల్ అవుతారు, ఒకసారి చెప్తాడు, ఇట్లా ప్రార్థన చేయాలా, ఇట్లా ప్రార్థన చేయాలా. ఆమె ప్రాణం ఆడుంది, తీసుకుని వచ్చి ఇది పెట్టు. ఇక్కడ 8 సంవత్సరాలు కష్టపడేటప్పుడు ఒకరోజు దేవుడు నన్నగా సేవకు పిలిచిండు. నా వల్ల నా భార్య, పిల్లకాయలు కష్టపడుతున్నారు. 75,000 జీతం రిజైన్ చేసి వచ్చేసినాను. ఇంకమైన దేవుడు నమ్మకూడదు, ఇంకమైనా నాకు నాకు చేసిన మంత్రం చేసిన వ్యక్తిని సైలెంట్ వదిలిండు. వాళ్ళని ఏం చేయాల, మంత్రం చేపించే డబ్బులు ఇచ్చే ఆ సత్తుని ఏమి చేయాల, వాళ్ళు బాగుండు. నన్ను వచ్చి పెట్టే దురాత్మని ఏం చేయకుండా
గమ్మునుంటే వాళ్ళంతా బాధ పెట్టుకొని డైలీ నన్ను సేవకు పిలిచి నన్ను కొడుతున్నాయి, ఇంకా నాకు వద్దు అట్లా అనుకున్నప్పుడుగా నైట్ 10 గంటలకి ఊరి వేసుకున్నాం, రెడీగా ఉన్నాం. సేవలు గొప్పగా వాడుకుంటున్నాడు. అయితే ఇంట్లో పడి కష్టం ఎవరికి తెలియదు, బయట ఎవరికి తెలీదు. అప్పుడుదా నైట్ ఊరి వేస్తూ రెడీగా ఉన్నప్పుడుదా సడన్గా నిద్రపోయినా పోయినప్పుడుదా ఆకాశం నుంచి ఒక 2 కవర్, వైట్ కలర్ కవర్ కింద పడింది. ఆ కవర్లో చిన్న కవర్, ఈ దుమ్ము కదా దుమ్ము, ఆ దుమ్ము దాంట్లో ఉంది. అప్పుడు నేను ఆ కవర్ చూసి ఏంద్రా ఈ కవర్ దుమ్ము ఉంది అట్లా అనుకుంటే, అప్పుడు ఒక ఆయన వచ్చి వైట్ అండ్ వైట్ చెప్తున్నాడు, ఎట్లా నీ ఇంట్లో దుమ్ము ఉంటే నువ్వు పొరగతో నువ్వు చేస్తావు, ఈ రోజు నుంచి నీకు ఒక మంత్రం, ఒక దుమ్ము అని చెప్పాడు. అలా అయిపోయింది. పొద్దున లేచిన తర్వాత మరలా మా భార్యకి ప్రాణం పోయినప్పుడు, అయ్యా మళ్ళా తిరిగి 5 అవులు కష్టపడాలనా ఏడ్చినప్పుడుగా ఆ కళ గుర్తు వస్తుంది. ఇట్లా చేస్తే పోతని చెప్పాడు కదా, ఊరికి చేద్దాం చెప్పి ఈ గుండె ఇట్లా పెట్టి ఇది చేసినాను, ప్రాణం వచ్చింది. మెంటల్ అవుతారు, ఇట్లా అంటాడు, నార్మల్ అయిపోతారు. ఇంట్లో దేవుడు నాకు నేర్పించి అభిషేకించి ఇప్పుడు ప్రపంచమంతా దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. నేను కష్టపడి ఈ అభిషేకం పొందుకున్నాను. ఈ రోజు దేవుడు మీకు ఫ్రీగా ఇస్తాడు. ఎన్ని మందికి కావాలి? ఎన్ని మందికి ఆ 2 హ్యాండ్స్, 2 చేతులు అభిషేకం కావాలి? కావాలన్నా ఈ అక్కిని మనకు కావాలన్నా? కావాలంటే నోరు తెరిచి బాగా అడగాలి. ఇప్పుడు తండ్రి నన్ను నింపుమయ్యా, ఈ అగ్ని అభిషేకంతో నన్ను నింపు. నా భర్త చూస్తాడు, నా భార్య చూస్తాడు, నా పిల్లకాయలు చూస్తాడు. చూడద్దు, ఈ అభిషేకం పొందుకో. కట్టబడే ప్రజలకి విడుదల చేయి. అట్లా వేసి నిలబడదామా? అందరు వేసి నిలబడదామా? ఎన్ని మందికి అభిషేకం కావాలా? ఎన్ని మందికి అభిషేకం కావాలా? రెండు చేతులు పైకెత్తి పరిశుద్ధాత్మ దేవుడా, మీ అభిషేకంతో నన్ను నింపుమయ్యా. నోరు తెరిచి అడగండి. పరిశుద్ధాత్మ దేవుడా, మీ అభిషేకంతో నన్ను నింపుమయ్యా, నన్ను నింపుమయ్యా, నన్ను నింపుమయ్యా, నిన్ను నింపుమయ్యా, నన్ను నింపుమయ్యా. నోరు తెరిచి నన్ను నింపుమయ్యా. అడగండి. మీ అగ్నితో నింపు, నా చేతులు నింపు. అడగండి. ఎంత నోరు తెరిచి అడుగుతాము.
నోరు తెరిచి నోరు తెరిచి పరిశుద్ధాత్మ దేవుడా శిరీరి మారావ శురునింప అగ్నితో నీ అగ్నితో నీ అగ్నితో నీ అగ్నితో నీ అగ్నితో నీ అగ్నితో ఇప్పుడు నా పైన నా పైన నా పైన నా రెండు చేతులు నా రెండు చేతులు నా రెండు చేతులు నా రెండు చేతులు నీ అగ్ని అభిషేకంతో నన్ను నింపు 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 నా రెండు చేతులు ఇప్పుడు మంటగా మార్చుమయ్యా నీ అగ్ని అభిషేకంతో నా రెండు చేతులు నింపు అడుగు అడుగు అడగదు అడగండి 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 ఎంతగా ఎంతగా అడుగుతారు ఆయన నీకు ఇస్తారు పరిశుద్ధ ఆత్మ పేరు నీకు ఇస్తారు ఎంతగా ఎంతగా నోరు తెచ్చి నోరు తెచ్చి నోరు తెచ్చి నోరు తెచ్చి నోరు తెచ్చి నోరు తెచ్చి అది ముందు ముందు అడుగు నువ్వు అడిగేటప్పుడే ఆయన గోపరిస్తాడు నువ్వు అడిగేటప్పుడే ఆయన నీపై అగ్ని వేస్తాడు ఒకవేళ ఆయన అభిషేకం ఒకవేళ నీ లోపల ఒకవేళ లోపల మాకంటే ఒకవేళ పొందుకోకుండా ఉన్నావా తండ్రి నీ రక్తముతో కలుగుమయ్యా నీ రక్తముతో కలుగు నా కళ్ళు కలుగుమయ్యా నా హృదయంతో కలుగుమయ్యా తండ్రి కలుగు కలుగు కడిగి నీ అభిషేకముతో మంట మంట నీ ఒళ్ళు మంట మంట వచ్చే వరకు అడుగు నీ ఒంటుల మంట వచ్చే వరకు అడుగు నీ రెండు చేతులు ప్రస్తుత ఆత్మ అగ్ని మంట వచ్చే వరకే అడుగు ఈ రోజు వచ్చిన సేపు వచ్చిన అభిషేకం నీకు ఇస్తాను అడుగు 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 రెండు చేతులు ఇప్పుడు విడతలు 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 రెండు చేతులు రెండు చేతులు రెండు చేతులు రెండు చేతులు రెండు చేతులు పరిశుద్ధ ఆత్మ అగ్ని ఇప్పుడు విడతలు ఇప్పుడు విడతలు ఇప్పుడు విడతలు ఎన్ని బాధ ఉన్నాడు ఇబ్బందులైన ఎంత కష్టం వచ్చిన ఎన్ని బాధలు ఎన్ని ఎన్ని మందికి అభిషేకం కావాలి ఎన్ని మందికి అభిషేకం కావాలి ఎన్ని మందికి అభిషేకం సౌండ్ పెట్టినాడు అందరు చెప్పండి
మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ మాట చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ మాట చాలయ్యా